పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఈరోజు ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతం మరియు తెలంగాణ మొత్తానికి ఆర్మూరు నియోజకవర్గం మొత్తంలో ఈ 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు వేలాది మంది రైతులు లక్షలాది క్వింటాళ్ళ వడ్ల బస్తాలు తడిసి ముద్దయిపోయింది. అంటే ఇక్కడ ఏదైతే ఆర్మూర్ ప్రాంతంలో రైతు వాళ్ళు కన్నబిడ్డల్లాగా పెంచుకున్న వారిని రోడ్ల మీద 2 నెలలైంది ఎండబోసి ఎండకెండుతూ వర్షానికి తడుస్తూ వడగల్ల వానలో ఏడుస్తూ రైతులు కన్నీరు కారుస్తుంటే రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్య నాయకుడు పట్టించుకోండి ప్రాంతం అయిపోయింది నిజామాబాద్ జిల్లా. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతం నిన్ననే కాళేశ్వరము, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి చోట రైతు కన్నీరు తప్ప ఏదైతే రైతు ప్రభుత్వం అన్న ఈరోజు రైతును కూడా నట్టేయడం వచ్చింది. మరీ ముఖ్యంగా 1 మంత్ కింద రైతు మహోత్సవం జరిగినప్పుడు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, మీరు రైతులని విసర్జించద్దు. రైతు కళ్ళాల ఏదైతే వడ్లగించిందో రైతు కన్నీరు రాలకముందే దాన్ని ఎంపీలు చేసి రైస్ మిల్లకు చేరవేయండి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ ఫసల్ బీమా అమలు చేయడం అనేది ఈ రాష్ట్ర రైతాంగం నచ్చబోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏంటంటే ఈ రాష్ట్రంలో వెంటనే ఈ ఫసల్ బీమా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో ఆ పథకం వెంటనే అమలు చేయాలా. రైతులకు వెంటనే ఎక్కడెక్కడ నష్టపరిహారము, మళ్ళీ ముఖ్యంగా 30,000 ఎకరాల సజ్జ, ఈ సజ్జ కూడా బాగా ఈ మధ్యన వర్షాలకు తెచ్చింది. సజ్జ, నువ్వులు, ఏవైతే అంతర్ పంటలు రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నష్టపోయిందో వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రధాన డిమాండ్ భారతీయ